హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఆఫ్టర్ 2 days తర్వాత ఇవాళ బ్లాగ్ తీస్తున్నాం మేము. సో అంటే లాస్ట్ 2 days అయితే ఏం బ్లాగ్ తీయలేదు. నిన్న ఏం తీయలేదు అండ్ మొన్న కూడా ఏం తీయలేదు. ఎందుకంటే దానికి ఒక పర్పస్ ఉంది. అండ్ మేము అంటే నార్మల్గా అయితే ఇవాళ బ్లాగ్ పడాలి, ఒక బ్లాగ్ అయితే పెట్టాల్సింది. బట్ ఇవాళ బ్లాగ్ అయితే పెట్టలేదు. ఎందుకు ఏంటి అని చెప్పేసి మాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి అన్నట్టు. సో మేమైతే షేర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. ఫస్ట్ మాకు యూట్యూబ్ ఆల్గారిథంలో మాకు అర్థమైంది ఏంటంటే కొంచెము మనము వీడియోస్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అంటే ఆల్రెడీ మాకు ముందే తెలుసు, బట్ ఏదైనా ఎక్కడైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి ట్రై చేసినాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో మనం యూట్యూబ్కి కొంచెము ఇవాళ ఒక వీడియో పెట్టినామంటే 2-3 days గ్యాప్ ఇస్తే అది కొంచెం బూస్టప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది బూస్ట్ చేసే లోపలే మనం ఇంకో వీడియో అప్లోడ్ చేస్తుంటే కనుక అది కొంచెం బూస్టింగ్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ పాత వీడియో దాని మీద కాకుండా కొంచెం ఇప్పుడు కొత్తగా పెట్టి దాని మీద మళ్ళీ ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో మేము చూసిన వీడియోస్ ప్రకారం అంటే మేము కొంతమంది క్రియేటర్స్ చెప్పింది ఇలా ఉందని చెప్పేసి అర్థమైంది అన్నట్టు మాకు. సో మేమేమనుకున్నామంటే సో ఓకే టైం తీసేసుకొని మనము వీడియోస్ అయితే అప్లోడ్ చేసేద్దాము. ఈ 75 days ఛాలెంజ్ అయితే మేము కంప్లీట్గా ఆపేయలేదండి. అది వస్తాయి, బట్ ఏంటంటే 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి అయితే బ్లాగ్ అయితే పడతా ఉంటుంది. సో మీరు ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి, మరి అయిపోయిందేమని చెప్పేసి. సో అది ప్రాసెస్ అన్నట్టు. సో మేము ఎక్కడైతే ఆపము కూడా 75 days ఛాలెంజ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా తీసేస్తాం. బట్ 2-3 days బ్లాగ్ ఒకటే రోజు రావడం, లేకపోతే అప్పటికప్పుడే ఒక రోజు బ్లాగ్ ఒకటే రోజులో పెట్టేయడం అట్లాంటివి జరుగుతాయి అన్నట్టు. సో మేము తీసుకున్న స్టెప్ అయితే ఇది. ఎందుకు అంటే ఇందాక చెప్పినాం కదా, కొంచెం దాన్ని ఆల్గోరిథం వైజ్ వెళ్దామని చెప్పేసి. మనకి ఇక మళ్ళీ బ్లాగింగ్ అనేది చాలా కొత్తగా మనము వితిన్ 1 year లోపల బ్లాగింగ్ స్టార్ట్ చేసేసినాము. బట్ దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మెల్లమెల్లగా ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి సో కొంచెం టైం అయితే తీసుకోవాల్సి వస్తుంది దీనికి. సో చూద్దాం అది ఆల్గోరిథం ఎట్లా వర్క్ చేస్తుందని చెప్పేసి. అండ్ వీక్కి ఒక 2 అయినా 3 అయినా బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాం. సో చూద్దాం ఎంతవరకు వెళ్తాయని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేసేసినామండి, బజ్జుచిని ఛాలెంజ్ అని చెప్పేసి. సో ఆ ఛానల్లో మొత్తం మన ఛాలెంజ్ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. ఇది కాకుండా దీంట్లో మనకు ఓన్లీ డ్యాన్స్ అండ్ బ్లాగ్స్ మాత్రమే వస్తాయి, దాంట్లో మాత్రం ఓన్లీ ఛాలెంజ్ వీడియోస్ మాత్రమే వస్తాయి అన్నట్టు. సో ఆల్రెడీ క్రియేట్ చేసేసినాము, వీడియో కూడా అప్లోడ్ చేసేసినాము. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అదే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఆ ఛానల్ కూడా ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే యాడ్ చేసేస్తాము. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆ బ్లాగ్ కూడా చూసేయండి, మీరు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఆ వీడియో కూడా చూసేయండి, మీకు నచ్చుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కామెంట్ చేయండి గైస్, ఛాలెంజెస్ ఏమైతే బాగుంటాయని. సో మీరు ఈ ఛానల్ అయితే ఎట్లా సపోర్ట్ చేసారో సో అదే ఛానల్ కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేసేసినాం అన్నట్టు. చూద్దాం అది ఎంత టైం అయినా బట్టని మనం అయితే చేసుకుంటూ పోదాము. బట్ ఆ ఛానల్లో వీక్లీ ఒక 2 వీడియోస్ అండి, ఈ ఛానల్ కూడా వీక్లీ ఒక 2 to 3 బ్లాగ్స్ అయితే ప్లాన్ చేసినాము. సో అలా ఇదని చెప్పేసి అనుకుంటున్నాము, చూద్దాం ఏమైతే అని చెప్పేసి. సో ఇదండి మన ఛానల్ అప్డేట్. ఇది ఒక లెసన్ అనే చెప్పొచ్చు మాకైతే కదా. నువ్వెందుకు కూర్చున్నావు డంబు? నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఆలోచిస్తున్నా. మాట్లాడు, నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటున్నావు ఉంటావు. మాట్లాడు, ఏం మాట్లాడాలి? అది ఏం ఆలోచించినా ఇప్పుడు దాకా ఏమనంటే ప్రతిదానికి నేను ఆలోచిస్తున్నా అంటది. మరి ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏమో నువ్వు చెప్పేది ఆలోచిస్తున్నా. ఓకే గైస్, అండ్ నేను మొన్న లెన్స్ కార్డ్కి వెళ్ళినా అని చెప్పాను కదా. సో లెన్స్ కార్డ్కి వెళ్ళి స్పెట్స్ కూడా తెచ్చుకున్నాం. అండ్ స్పెట్స్ ఇది కొంచెం ఫిష్ కట్ వస్తుంది చూసిండ్రా పైన వింగ్స్ లెక్క. ఇది కొంచెం రోజ్ గోల్డ్ టైప్ ఉంది అన్నట్టు. అక్కడ ఇంకా డిఫరెంట్ ఫ్రేమ్స్ కూడా చూపించారు, బట్ నాకైతే ఇదే నచ్చింది. అండ్ విషయం ఏంటంటే ఇది యూవీ ప్రొటెక్షన్ అంటారు కదా. సో అవి అయితే తీసుకున్నాం అన్నట్టు. వాళ్ళు మనకి చెక్ చేసి చూపించారు. అంటే నార్మల్గా గ్లాస్ పెట్టేసి వాళ్ళు లైట్ అయితే పెట్టి చూపించారు అన్నట్టు. ఏ లైట్ పాస్ అవుతుంది, ఏ లైట్ పాస్ అవుతుంది అని చెప్పేసి. మనకు గ్రీన్ ఫిల్టర్ ఉంది అండి, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను తీసుకుంది అయితే బ్లూ. ఆల్రెడీ నేను గ్రీన్ చాలాసార్లు యూజ్ చేసిన, నేను అంతకుముందే చెప్పినా నాకు ముందు నుంచే స్పెట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో అప్పుడు గ్రీన్ అయితే యూజ్ చేసిన, బ్లూ ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసిందంటే కొంచెం ఐస్ అనేవి కూల్ అవుతున్నాయి. మళ్ళీ మనకు బయటికి వెళ్ళినప్పుడు కూడా అది యూజ్ చేయొచ్చు అంట. సో అన్నీ కనుక్కున్న తర్వాతనే తీసుకున్నా. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే పడిందండి. మాట్లాడేటప్పుడు నువ్వేం మాట్లాడి ఈ యాక్టివిటీస్ ఎందుకు చేస్తావు నాకు అర్థం కాదు. మేమైతే కొంచెం లూజ్ ఉండే, ఇప్పుడు టైట్ ఉన్నాయి కదా. వాళ్ళు చేసిస్తారు కదా, చెప్పినామంటే కొంచెం ఫ్రేమ్ అప్పుడు లూజ్ ఉండే. సో ఇప్పుడైతే అంటే ఇటు జర్నీ చేసినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎటైనా బయటికి వెళ్దామని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో యూవీ ప్రొటెక్షన్ అంటే ఆటోమేటిక్గా మనకు బయట సన్లైట్స్ అవే వస్తాయి కదా, యూవీ రేస్. సో వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ క్లీన్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక లిక్విడ్ అయితే కంపల్సరీ ఇస్తారు. సో ఇది ఇచ్చేసారు అన్నట్టు. సో ఎవరైనా సిస్టమ్స్ యూజ్ చేస్తే కనుక ఎవరైనా ఇట్లా హెడ్ఏక్ ఇది అంటే అది యూజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఏదైనా హెడ్ఏక్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ ఏంటి అని చెప్పేసి. అంటే ఎప్పుడు 24/7 లేకపోతే మీరు వర్క్ లేకున్నా కూడా పెట్టుకుని తిరగడం అట్లా చెప్పట్లేదు. మీరు వర్క్ చేసినప్పుడే పెట్టుకోండి.
వర్క్ చేసుకుంటూ మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పటికీ అలవాటు కూడా కావద్దు. నేనైతే అదే చెప్తానండి. ఏదైనా కూడా స్పెట్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము అని అంటే మనకి ఎప్పుడు మనకు సైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది, మిగతా అప్పుడు అంత అవసరం లేదు. సో సైడ్ లేకుండా జస్ట్ హెడ్ఏక్ మాత్రమే వస్తుంది, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నారంటే కనుక అప్పుడు మాత్రమే యూజ్ చేయండి, అంతకుమించి ఎక్కువ అయితే అలవాటు చేసుకోవద్దు. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇదంతా ముచ్చట పక్కకు పెడదాం. ఇక నేనేం మాట్లాడదు ఇప్పుడు. షాపింగ్ మేము స్టార్ట్ చేసేస్తున్నాము. ఒక్క నిమిషం, నువ్వు నా మీద కూర్చున్నావు. ఓకే, దసరా వచ్చేస్తుంది. సో షాపింగ్ ఎంతమంది చేస్తున్నారు? మేమైతే ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇట్లా ఎలాంటి షాపింగ్ చేద్దాం, ఏం చేద్దాం అనేసి షాపింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అఫ్ కోర్స్ ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు రెడీ అవుతున్నాం. అందుకే సో ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళేది ఉంది, షాపింగ్ కోసమే వెళ్తున్నామండి బయటకు అయితే. సో మేము పటేల్ మార్కెట్ వెళ్తున్నాము అండ్ ఇప్పుడు ఏమేమి ప్లాన్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి ఖచ్చితంగా మన వీడియోలు అయితే షేర్ చేసుకుంటాము. సో ఒకవేళ మన వీడియోస్ ఫాలో అవుతుంటే కూడా ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నామంటే లాస్ట్ టైం మేము దసరాకి వేసుకున్న హాఫ్ సారీ చాలా మంది అడిగింటారు మమ్మల్ని. సో అప్పుడు మేము షేర్ చేసుకోలేకపోయాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మేబీ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసేసుకుంటాము విత్ ప్రైజెస్తోని. శారీ అయినా హాఫ్ శారీ అయినా కూడా ఎలా డిజైన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేకపోతే దానికి ఎంత బడ్జెట్ పెట్టినాం అని చెప్పేసి అయితే మీకు క్లియర్ కట్గా మేమైతే వీడియోస్ అయితే మెన్షన్ చేస్తాము. బట్ ఇప్పుడు కాదు, అవన్నీ కొనుక్కొని అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేమైతే షేర్ చేసేసుకుంటాము. సో మన ఛానల్ని ఫాలో అయిపోయింది, ఓకేనా? అండ్ విత్ జ్యువెలరీతో సహా మేము క్లియర్గా చెప్పాలనుకుంటున్నాం ఈసారి అయితే. ఎందుకంటే లాస్ట్ టైం మనము దసరా అప్పుడు మనకి బ్లాగింగ్ అనేది లేదు. ఒకవేళ వీలైతే మేము అప్పుడే ఇవన్నీ చెప్తుండే, బట్ అప్పుడు మనకి బ్లాగింగ్ అనేది లేదు కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ రాలేదు. బట్ ఇప్పుడు ఈసారి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసేసుకుంటాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. మనకి అయినా కూడా ఎండ బీభత్సంగా కొడుతుందండి బయట, అందుకే కొంచెం వెళ్ళడానికి ముందు ఇంకా చేస్తున్నాము. బయటికి వెళ్ళి మనం కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నదండి. ఆల్రెడీ మేము స్టార్ట్ చేసేసినాము షాపింగ్, బట్ ఏంటంటే కొంచెం కొంచెంగా కొంటున్నాం అన్నట్టు. ఒకటేసారి వెళ్ళి బయటికి వెళ్ళి తిరుగుకుంటూ వచ్చాకంటే ఈవినింగ్స్ మనం బయటికి వెళ్తే కనుక కూల్గా మనం పని చేసుకొని రావచ్చు అని చెప్పేసి ఒక థాట్ ఉంది మైండ్లో ఇద్దరికి. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈవినింగ్ వెళ్తాము, కొంచెం కూల్ అయిపోయిన తర్వాత. ఈ ఎండలో తిరిగి అంత అలసిపోయేకంటే కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే బెటర్ అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం లేట్ అయినా కూడా షాపింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో వెయిట్ ఫర్ దట్, ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు పటేల్ మార్కెట్ వెళ్తున్నామండి. చిన్న వర్క్ ఉంది మనకి. పటేల్ మార్కెట్ మొన్నటి నుంచి అంటున్నాగానే వెళ్ళలేదు, వేరే దగ్గరికి వెళ్ళినాము. పంజాగుట్ట వెళ్ళినాము మొన్న. పంజాగుట్ట అది జస్ట్ వేరే వర్క్ కోసం వెళ్ళినాము, షాపింగ్ కోసం అయితే కాదు. సో ఇప్పుడు పటేల్ మార్కెట్ ఎందుకు వెళ్తున్నామంటే షాపింగ్ కోసం వెళ్తున్నాం. పటేల్ మార్కెట్లో ఏం షాపింగ్? పటేల్ మార్కెట్లో మనకు చాలా అవైలబుల్గా ఉంటాయండి. నేను మరి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏంటంటే మనకి అక్కడ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అండ్ మనకి ఒకవేళ ఫ్యాబ్రిక్స్ అంటే మళ్ళీ మనకి జార్జెట్ ఉంటుంది, బనారస్ ఉంటుంది, ఆర్గంజా ఉంటుంది. మనకి ఇంకా పట్టు ఫ్యాబ్రిక్స్ కావాలంటే పట్టు ఉంటుంది, మళ్ళీ పట్టులో బనారస్ అంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ అనేవి అన్ని అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒకటి మేము ఫస్ట్ ప్రిఫర్ చేసేది బంజారా హిల్స్, దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా ఉంటుందంటే ఇదే పటేల్ మార్కెట్. సో ఏం తీసుకున్నాం ఏంటని చెప్పేసి అది ఇప్పుడే చెప్పమండి, టైం పడుతుంది దానికి. ఎందుకంటే మీకు చెప్పే ముందు అన్నీ మేము ప్రిపేర్ చేసుకొని మేము రెడీగా ఉన్నప్పుడే చూపిస్తాము. సో ముక్క అంటే కొంచెం చూపించడం ఎందుకు? సో అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాము. ఓకే, ఆల్రెడీ వీఆర్ సెట్ టు గో. ఆల్రెడీ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అవుతున్నాము. సో డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అది ఇక్కడనే అయిపోతుంది, ఇక్కడ దాకా వచ్చుడు ఉండదు ఇక. ఓకే, బజ్జని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదామని నేను డిసైడ్ అయినా. బజ్జకు ఆన్సర్ తెలుసో లేదో నాకు తెలియదు. దారా పిట్టు తినుకుంటే చెప్పు. వినాయకునికి ఒకటే దంతం ఎందుకు విరిగి ఉంటుంది? నువ్వు నన్ను అడుగుతున్నావా? నేను అడుగుతలే, జస్ట్ నార్మల్. నీకు ఆల్రెడీ చెప్పినా నేను, మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నువ్వు చెప్పుడు కదా, నాకు కొంచెం తెలుసు, ఇంకా కొంచెం నువ్వు చెప్పినావు. సో మీకు ఎవరికైనా తెలుసా? అడుగుతున్నామంటే మాకు తెలుసు, తెలియకపోతే మాత్రం చెప్తాము ఇది తెలీదు ఇది ఎందుకు అని. ఆన్సర్ అని చెప్పడం కదా, విషయం తెలుసుకోవాలనిపించింది. సో మేము చూసినాం అన్నట్టు. సో వినాయకునికి ఒకటే పన్ను ఎందుకు ఇరిగి ఉంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? నీకు తెలుసా? చెప్పు. నేనేమనుకుంటున్నా అంటే గంగదేవ్ వాళ్ళ మమ్మీ కదా, అందుకే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకొస్తాం కదా వినాయకుడిని. వాళ్ళు అందుకే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాలనేసి గంగలో వాటర్లో నిమజ్జనం చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దీనికున్న స్టోరీ చెప్తూ పట్టండి, సింపుల్గా చెప్పేస్తా. కరెక్టేనా? అదొక రకంగా అంతే. నువ్వు చెప్పింది జస్ట్ 20% కాదు. నార్మల్గా మనకి మహాభారతం అయితే
వినాయకుడే రాసిండు. వ్యాసుడు ఉంటారు కదా, వేద వ్యాసుడు. సో మనకి వినాయకుడి రాయమని చెప్తే సో వాళ్ళిద్దరు ఒక కండిషన్ మీద వర్క్ చేస్తారు అన్నట్టు. సో వినాయకుడేమో నేను కంటిన్యూగా చెప్తేనే వినాయకుడు రాస్తా అని చెప్తాడు, వినాయకుడు కంటిన్యూగా రాస్తేనే వేదవ్యాసుడు చెప్తా అని చెప్పేసి ఈ కండిషన్ మీద అయితే చేస్తారు అన్నట్టు. సో రాసుకుంటూ పోతారు. మధ్యలో ఏమైపోతుంది అంటే వినాయకుడు ఇప్పుడు ఏంటి వేదవ్యాసుడు చెప్తా ఉంటే రాసుకుంటూ పోతా అన్నట్టు, మధ్యలో ఆయన రాసి ఏదైతే పెన్ ఉంటుందో అది విరిగిపోతుంది అన్నట్టు. సో అది ఇప్పుడు ఎట్లయినా కండిషన్ ఏంటి ఆపొద్దు కాబట్టి అనుకున్న ఏదైతే పన్ను ఉంటుందో దాన్ని చించి అంటే విరగొట్టి దాంతో రాస్తారు అన్నట్టు. అట్లా 9 days రాస్తారు, అర్థమైందా? అట్లా 9 days రాసిన తర్వాత అంటే షార్ట్కట్గా కంప్లీట్ చేసేస్తున్నా. 9 days రాసిన తర్వాత ఆయనకి మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేసి బాడీ అంతా ఫుల్ హీట్ ఎక్కుతుందంట వినాయకుడికి, ఎందుకంటే 9 days కంటిన్యూగా రాస్తారు కాబట్టి. అట్లా హీట్ ఎక్కిన తర్వాత ఆ బాడీని కూల్ చేయడానికి ఈ వేదవ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుపోయి ఒక గంగ దగ్గరనో మరి వాటర్ చెరువుల్లో కానీ స్నానం చేపిస్తాడట. సో అప్పుడు వినాయకుడు అంటాడట నన్ను ఎవరైతే 9 days పూజించి నిమజ్జనం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాళ్ళతో నేను తోడుంటా అని చెప్పేసి. సో అది దానికి ఉన్న గంగాలను ఎందుకు చేస్తారంటే ఫస్ట్ వచ్చేది కైలాసం నుంచి, అంటే పార్వతీదేవి తల్లి కదా, ఆ రూపం చేసింది పార్వతీదేవే కదా. సో అక్కడి నుంచి మళ్ళీ తన తల్లి దగ్గరికి వెళ్ళాలని గంగలో నిమజ్జనం చేస్తారు అన్నట్టు. అంటే మనకి బాగా తెలుసు, పెద్దదాన్ని నిరూపించుకున్నా నాతో ఎందుకంటే ఏవేవో ముచ్చట పడితే ఇట్లాంటి చెప్పొచ్చుగా నేను మారుతా. విన్నదిగా ఇప్పుడు విన్నది ఎట్లనో నువ్వు చెప్తా ఉంటుంది నన్ను. ఇంకొంచెం తెలుసా కల్కి ఎఫెక్ట్, కల్కి ఎఫెక్ట్ దగ్గర 1 month అనుకుంటా. నేను మహాభారతం మొత్తం చూసిన, కంటిన్యూగా పిచ్చి పడినట్టు చూసిన, ఎడిటింగ్ అంతా పక్క పెట్టేసి తెలుసా. కల్కి మూవీ ఎఫెక్ట్ అనుకుంటా. లాస్ట్ కర్ణుడు అండ్ అర్జునుడు అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు నేను ఫస్ట్ చూడలేదు, తర్వాత నేను కూడా కొన్ని రోజులు చూసిన, కానీ ఓకే కొంచెం అయితే ఐడియా ఉంది మహాభారతం మీద. అది చూసిన తర్వాత నాకు అట్లీస్ట్ నేను మహాభారతము సీరియల్ మన మాటిలో వస్తుంది కదా, సో హాట్‌స్టార్లో మొత్తము స్టార్టింగ్ అది హిందీ డబ్బింగ్ ఎండింగ్ వరకు అయితే చూసుకుంటూ వచ్చిన. అది కల్కి మూవీ ఎఫెక్ట్ అండి. ఇంత ఎఫెక్ట్ అయితే అని చెప్పేసి నేను అసలు అనుకోలేదు. అవును. ఓకే గైస్, మన షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అంటే చిన్న కొనుక్కోవాలి, మినీ షాపింగ్ అది దాని పేరు అదే, మినీ షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు క్యాబ్ రావడానికి 8 minutes చూపిస్తుంది. అప్పటి నుంచి 3 to 4 క్యాబ్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి, అంటే బుక్ అయినాయి క్యాన్సిల్ అయినాయి. ఇది మన ఏరియాకు ఉన్న ఫాల్ట్ కావచ్చు మేబీ. సో ఇట్లా పట్టుకో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకో 5 minutes క్యాబ్ అయితే వచ్చేస్తుంది. సో 5 minutes మనం వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఎంత? 7:40. ఓకే, అండ్ వెళ్ళిపోదాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం గైస్, ఓకేనా? అండ్ ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. మీకు చెప్పాను, మేము ఆల్రెడీ బయటికి వెళ్ళినాం, వచ్చేసినాం, తినేసినాం కూడా. సో బాగా అయిపోయింది, అంత ఎట్లనో అయింది. కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాం. అండ్ మేము వచ్చిన తర్వాత చూసిన స్టంట్ ఏంటి తెలుసా? చూపిస్తాం పద. మేము వచ్చిన తర్వాత చూసినాము, మేము షాక్ అయినాం. ఇంకా వినాయక నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళకి 13 days అనుకుంటాం. మేబీ చూపిస్తాం ఒకసారి మీకు అంటండి. నార్మల్గా మరి ఎందుకు ఇంత గ్రాండ్గా చేస్తున్నారేమో తెలీదు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. సో దగ్గర నుంచి కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తాం, ఓకేనా?